పప్పు, ఉప్మా, కిచిడి ఏది చూసినా టమాటాలేనా అని విసుక్కుంటారు. అయితే టమాటాలనేవి ఒక రకం కాదండి, చాలా రకాలుంటాయి. అవి మీరెప్పుడైనా అమెరికాలో దొరికే టమాటాల గురించి ఆలోచించారా? తెలుసుకున్నారా? మనం రోజు వంటల్లో వాడే వాటికి, ఇక్కడ దొరికే వాటికి తేడా ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా దివ్య ఛానల్. ఈరోజు మనం అమెరికాలోని ప్రసిద్ధి చెందిన వివిధ రకాల అంటే చాలా డిఫరెంట్ టమాటాస్ అనేవి చూపించబోతున్నాను. వాటిల్లో ఏ వంటకు ఉపయోగిస్తారనేది తెలుసుకుందాం. అయితే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు ఇష్టమైన టమాటా ఏంటి, ఏ రకమా అనేది కామెంట్ కూడా చేయండి. షుగర్ బామ్ టమాటాస్ ఉన్నాయి కదా, అవి స్నాకింగ్ అండ్ సలాడ్స్ అండ్ గార్నిష్ చేయడానికి యూజ్ చేస్తారు. కంపారి అనేది సలాడ్స్కి, సాసెస్కి, సూప్కి, ఎపటైజర్కి యూజ్ చేస్తారనమాట. వైల్డ్ వండర్ అనేది స్నాకింగ్, సలాడ్, పాస్తాకి, ఆమ్లెట్స్కి యూజ్ చేస్తారు. తర్వాత ఏమో వన్ స్వీట్ టమాటాస్ ఉన్నాయి కదా, అవి చట్నీస్కి, రైతాకి, కర్రీస్కి, ఉప్మాకి యూజ్ చేస్తారు. ఇంకా చెర్రీ టమాటాస్ ఉన్నాయి కదండి, ఆ చెర్రీ టమాటాస్ అనేవి స్నాకింగ్కి, సలాడ్కి, రోస్టింగ్కి యూజ్ చేస్తారు. అదే సూపర్ స్వీట్ ఉండేవి. తర్వాత గ్రేప్ టమాటాస్ ఉన్నాయి కదా, గ్రేప్ టమాటాస్ అన్నీ కూడా స్నాకింగ్కి, సలాడ్స్కి మరియు కబాబ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ ప్లమ్ ఉంటాయి కదా, ప్లమ్ టమాటాస్ రోమా ఉంటాయి కదా, అవి శాన్ మార్జోనా అది ఉంది కదా, అది కూడా దేనికి యూజ్ చేస్తారంటే సాసెస్ కానీ, పేస్ట్ చేయడానికి, కర్రీస్లో యూజ్ చేయడానికి కానీ, లేదా క్యానింగ్ కోసం వీటిని యూజ్ చేస్తారు. తర్వాత ఏమో గ్లోబల్ టమాటాస్ ఉంటాయి కదా, అవి శాండ్విచ్ కోసము, సలాడ్స్ కోసము, బర్గర్స్ కోసం యూజ్ చేస్తారు. బీఫ్ స్టిక్ టమాటాస్ ఉంటాయి కదా, అవి సలాడ్స్కి అండ్ స్టఫింగ్కి అండ్ స్లైసింగ్కి యూజ్ చేస్తారనమాట. ఈ వీడియో ద్వారా మీకు టమాటాస్ అనేవి ఇన్ని రకాలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఈ టమాటాలోని పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుందంటండి. తర్వాత ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల గుండె, మెదడుకు మేలు చేస్తుంది. దీంట్లోని ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందంటండి. అయితే ఈ టమాటాస్ అనేది తినడం వల్ల అల్జీమర్ నుండి కూడా కాపాడుతుందంట. ఒక కప్పు టమాటా రసంలోని 45 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది ఉంటుందంట. అది మనం రోజు తీసుకునే మనకి బాడీకి అవసరమైన దాని 75% సమానం అంట. అంటే మనం బాడీలో విటమిన్ సి డైలీ తీసుకునే దాంతో పోలిస్తే 75% అనేది సమానం అంట. అయితే ఇది ఇమ్యూనిటీని పెంచుతుందంటండి. అందుకే చాలామంది కూరగాయల్లో కూరగా చేస్తారు, కూరలో వేస్తారు, పచ్చడి చేస్తారు కదా. అయితే ఈ ఇన్ని రకాల టమాటాలు అనేవి ఎక్కడ యూజ్ చేస్తారని తెలుసుకున్నారు కదా అనుకుంటున్నాను. అయితే మీరు టమాటాలతో చేసే ఫేవరెట్ డిష్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.